3 HP మోటార్ కాలిపోయింది. తిప్పుతున్నా. మనకు కస్టమర్ లేడు. వీడియో కూడా రుజువు ఉంటుంది కదా, ఉందా పోయిందా అనేందుకు. మోటార్ చుట్టూ అయితే పర్లేదు, మంచిగా కొడుకున్నారు. అందరు లెక్క ఏం కాదు. కుక్కల దగ్గర మోటార్ కాడికి పోతే ఆ జిబ్బు తట్టుకోలేము మనం, అంత జిబ్బు ఉంటుంది. ఇది పర్లేదు. పే డౌన్ చూపెడుతుంది మీటర్లో చూసిన. చూద్దాం, ఓపెన్ చేసినాక మీకు కూడా చూపెడతా ఏమైంది అనేది. ఆల్రెడీ సగం ఇప్పేసినా కానీ నాకు వీడియో మీద ఆదికి రాలేదు. సగం ఇప్పినాక వీడియో ఆదికి. మనం గెచ్చేసింది బరాబరే. మన మీటర్ ఎన్నడికి తప్పు చెప్పదు. పేజ్ డౌన్ అనే కాలిపోయింది. ఇక చూపెడతాం. పేజ్ డౌన్ ఇట్లా త్రీకలు కాలిపోయింది. చూడుస్తురా, త్రీకలు కాలిపోతే ఏమవుతుందంటే ఒక ఫేస్ రాకపోతే ఆ ఫేస్ అనేది ఎత్తుకొని మోటార్ కాలిపోతుంది. కనబడుతుందా వీడియో? ఇది వస్తుంది అసలు నల్లగా వస్తుంది వీడియో పెడతా. సీట్ అయితే వీడియో పెడతాడా? మోటార్ ఇప్పినాక మీకు మొత్తం అబ్బా. కట్టుతో వస్తుంది. మీ అమ్మకి ఏది వాడన్నా దాన్ని వాడుతూనే ఉంటాయి. పాపం అని తినది. రింగ్ అయితే అమ్మకి చెప్పినట్టు తింటుంది. షర్టుకు బలం ఎక్కువ ఉండదు, రింగుకి అయితే బలం బాగుంటుంది. ఇట్లానే ఉంటుంది. ఏమిటి మనం బోల్డ్ ఎక్కించుకునే ముందు గిరీస్ పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడైనా ఫ్రీ ఇప్పుకోవచ్చు. మీకు కనబడుతుంది కదా వీడియో, మీకు వీడియో కనబడుతుంది. నేను అడ్డం ఉన్నా చేయన పాన దొబ్బిపోయింది. ఇప్పుడు తత్తలేవు, బాగా జామ్ అయినాయి. బాగా రోజులే కదా. వెళ్తానే అయిపోయింది. ఇప్పుడు మీకు వీడియో చూపెడతా, క్లారిటీగా చూపెడతా. బాడీ ఓపెన్ అయితే మీకు ఏందనేది తెలుస్తుంది. బాడీ ఓపెన్ కానుంది. అయిపోయింది. ఎవ్వర కొడుక
ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన చూడుర్రి ఎట్లా కాలిపోయిందో. పేజ్ డౌన్ రీగా కాలిపోయింది చూసారా. ఇవి మంచిగా ఉన్నాయి, ఇది కాలిపోయింది, ఇది మంచిగా ఉన్నాయి, ఇది కాలిపోయింది. 3 ఫేజ్ అన్నట్టు ఇది. 3 ఫేజ్కి ఒక ఫేజ్ కాలిపోయింది, కానీ మొత్తం అల్లుడే. ఒక ఫేజ్ కాలిపోయింది కానీ మొత్తం అల్లుడు. ఒక కాయ పోతున్నామో అల్లచ్చు, కానీ ఇక ఇది మోటార్. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ శేఖర్ బండారి మళ్ళా వస్తాడు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేసుకోండి, నేను క్లియర్ చేస్తా. ఓకే బాయ్.